అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ ఈ వీడియోలో గేట్ కంప్యూటర్ సైన్స్ గేట్ సిఎస్ పేపర్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ నెక్స్ట్ 55 డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది డీటెయిల్డ్గా నేను చాలా తక్కువ సార్లు ఈ విధంగా నోట్స్ రాసుకుని వస్తాను. బట్ వచ్చానంటే డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నేను ఇప్పుడు చెప్పేది నోట్ డౌన్ చేసుకోండి. నేను ఈ పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వను. మీరు ఈ స్పెసిఫిక్ టాపిక్స్ని సొంతంగా రాయడానికి కూడా బతకం ఉంటే ఎలా చదువుతారు చెప్పండి. సో ప్లీజ్ టేక్ నోట్స్. కూర్చోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ డౌన్ ప్లీజ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఏం చేశానంటే మనకి గేట్ సిఎస్లో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ అండ్ లో ప్రయారిటీలోకి డివైడ్ చేశాను. ఓకే, డివైడ్ చేసిన సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే లిస్ట్ డౌన్ చేశాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్లో మళ్ళీ హైయెస్ట్ ప్రయారిటీ, హై ప్రయారిటీ అండ్ మీడియం ప్రయారిటీని మార్క్ చేశాను అనమాట. సో మీకు కంప్లీట్గా జస్ట్ ఇవి కూడా బాగా ప్రిపేర్ అయినా సరే మీరు ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఇదే విధంగా మిగతా ఏదైనా గేట్ పేపర్లో కూడా మీకు హెల్ప్ కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఎక్కువ లైక్స్, ఎక్కువ కమెంట్స్ ఉన్న ఆబ్వియస్లీ పేపర్ గురించి కూడా వీడియో చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ద హైయెస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ ఈజ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. దాంట్లో ద ఫస్ట్ టాపిక్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఈజ్ అర్రేస్ అండ్ స్ట్రింగ్స్. దీనికి నేను ఇచ్చిన ప్రయారిటీ హై. స్టాక్స్ అండ్ క్యూస్ అగైన్ హై ప్రయారిటీ. లింక్ లిస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత ట్రీస్, దాంట్లో కూడా బైనరీ సర్చ్ ట్రీస్ అండ్ బైనరీ ట్రీస్ హై ప్రయారిటీ. దెన్ వీ హ్యావ్ హీప్స్ హై ప్రయారిటీ. హ్యాషింగ్ హై ప్రయారిటీ. గ్రాఫ్స్ హైయెస్ట్ ప్రయారిటీ. సర్చింగ్ అండ్ సార్టింగ్ అల్గోరిథమ్స్ హై ప్రయారిటీ. గ్రాఫ్ అల్గోరిథమ్స్ హై ప్రయారిటీ. సో ఇవి ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్లో ఉన్న హై, హైయెస్ట్ అండ్ మీడియం ప్రయారిటీ టాపిక్లు. ద సెకండ్ సబ్జెక్ట్ ఈజ్ యాప్టిట్యూడ్ అనమాట. ఈ యాప్టిట్యూడ్ గురించి నేను క్లాస్లో చెప్పాను. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యాప్టిట్యూడ్లో స్కోరింగ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ దాంట్లో స్కోర్ చేయడం చాలా చాలా ఈజీ వెన్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. గేట్ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి కొంచెం శ్రద్ధగా ప్రిపేర్ అవుతే బాగా నేర్చుకోగలరు. అండ్ ఫర్ దిస్ నేను ఆల్మోస్ట్ ప్రతి గేట్ వీడియోలో చెప్పేదే ఐ వుడ్ రికమెండ్ ఓస్వాల్ బుక్స్ వారి యాప్టిట్యూడ్ బుక్స్. సో అందులో ఏంటంటే మీకు క్లారిటీగా ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ వైజ్, ఇయర్ వైజ్ మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ప్రతి టాపిక్కి ముందు మీకు కాన్సెప్ట్ మ్యాప్స్, మైండ్ మ్యాప్స్, దానికి కావాల్సిన కంటెంటు నీట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా తెలుసుకుందాం అనుకుంటే దాంట్లో మీకు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. వాటిని స్కాన్ చేసి కూడా ఇంకా నేర్చుకోవచ్చు. నాట్ జస్ట్ దాట్, సో అందులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి. కాబట్టి యాప్టిట్యూడ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాటర్న్ గేమ్, రైట్? సో ఆ ప్యాటర్న్స్లో మెజారిటీ ప్యాటర్న్స్ ఆల్రెడీ ఇన్నేళ్ళ నుంచి గేట్ జరుగుతుంది కాబట్టి కవర్ అయిపోయి ఉంటాయి ఏదో ఎగ్జామ్లో, ఏదో పేపర్లో. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే, ప్రాక్టీస్ చేస్తుంటే మెజారిటీ ప్యాటర్న్స్ అక్కడే కవర్ అయిపోతాయి. కాబట్టి ఫర్ యాప్టిట్యూడ్ అండ్ ఆబ్వియస్లీ మ్యాథ్స్ ఆల్సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఓస్వాల్ బుక్స్. అండ్ ఆబ్వియస్లీ నాకు పర్సనలీ అందరికి నచ్చకపోతే నేను ఆ స్పెసిఫిక్ బుక్ గురించి అన్నిసార్లు మాట్లాడను. ఐ మీన్ ఇఫ్ యూ గైస్ మీరు ఎవరైనా సరే ఓస్వాల్ బుక్స్ తీసుకుని ఉంటే కమెంట్ చేయండి, మీకే అర్థం అవుతుంది. అండ్ ఆ బుక్ ఇవాళ చదివిన వెంటనే పడేయలేదు, రైట్? మీ తమ్ముళ్ళు, మీ డిఫరెంట్ జూనియర్స్కి ఆ బుక్స్ మళ్ళీ హెల్ప్ అవుతాయి. కాబట్టి I would highly recommend you OSWAL books for aptitude. Now, third subject which is of highest priority in case of the overall GATE CS paper is discrete mathematics. ఇందులో propositional logic కి high priority ఇచ్చాను, predicate logic కి high priority ఇచ్చాను, sets, relations, functions కి high priority ఇచ్చాను, permutations and combinations కి high priority ఇచ్చాను, recurrence relations కి highest priority ఇచ్చాను, graph theory basics కి highest priority ఇచ్చాను, probability, బేసిక్స్ అండ్ బైస్ థియరమ్ వీటికి మళ్ళీ హై ప్రయారిటీ ఇచ్చాను. నెక్స్ట్ సబ్జెక్ట్ విచ్ ఇస్ అగైన్ ఆఫ్ హై ప్రయారిటీ ఈజ్ టీఓసి, థియరీ ఆఫ్ కంప్యూటేషన్. సో ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ ఈజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ హై ప్రయారిటీ, డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ, ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ హై ప్రయారిటీ, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ హైయెస్ట్ ప్రయారిటీ, సిఎఫ్జి పీడిఏ హైయెస్ట్ ప్రయారిటీ, ట్యూరింగ్ మషిన్ హైయెస్ట్ ప్రయారిటీ. అగైన్ ట్యూరింగ్ మషిన్స్లో బేసిక్స్ సరిపోతాయి. అండ్ దెన్ డిసైడబిలిటీలో హై ప్రయారిటీ. గ్రేట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కూడా ఇంపార్టెంట్ సబ్జెక్టే. దీంట్లో స్కెడ్యూలింగ్ ఈజ్ హై ప్రయారిటీ, ప్రాసెసెస్ వర్సెస్ థ్రెడ్స్ ఈజ్ హై ప్రయారిటీ,
సింక్రనైజేషన్ ఈజ్ హై ప్రయారిటీ, డెడ్ లాక్స్ ఈజ్ హైయెస్ట్ ప్రయారిటీ, మెమరీ మేనేజ్మెంట్ ఈజ్ హై ప్రయారిటీ. ఆ తర్వాత మనకి ఈ పేజింగ్ అండ్ సెగ్మెంటేషన్ ఏమంటారు సారా, అగైన్ దిస్ ఈజ్ హై ప్రయారిటీ. ఫైల్ సిస్టమ్ బేసిక్స్ ఈజ్ మీడియం ప్రయారిటీ. మేక్ సెన్స్? ఆ తర్వాత కమింగ్ టు మీడియం ప్రయారిటీ సబ్జెక్టులు, దాంట్లో ఫస్ట్ ది కంప్యూటర్ నెట్వర్క్స్. ఇందులో ఓఎస్ఐ అండ్ టీసీపీ ఐపీ లేయర్స్ దీనికి హై ప్రయారిటీ, ఐపీ అండ్ సబ్ నెట్టింగ్కి హైయెస్ట్ ప్రయారిటీ, డెఫినెట్లీ హైయెస్ట్ ప్రయారిటీ గైస్. దీన్ని నేర్చుకోండి, ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత టీసీపీ యూడీపీకి హై ప్రయారిటీ, కంజెషన్ కంట్రోల్ మీడియం ప్రయారిటీ, డిఎన్ఎస్ హెచ్టిపి అప్లికేషన్ లేయర్ మీడియం ప్రయారిటీ, రౌటింగ్ అల్గోరిథమ్స్ హైయెస్ట్ ప్రయారిటీ. దెన్ ద నెక్స్ట్ మీడియం ప్రయారిటీ సబ్జెక్ట్ ఈస్ డిబిఎంఎస్. దీంట్లో రిలేషనల్ మోడల్ ఈజ్ హై ప్రయారిటీ, keys, functional dependencies is highest priority, and then normalization is high priority, transactions is highest priority, concurrency control is again highest priority, SQL concepts medium priority. SQL కూడా ఐ థింక్ మన ఛానల్లో ఉన్న సరిపోద్ది, దట్స్ లైక్ ఇనఫ్. ఆ తర్వాత డిజిటల్ లాజిక్, నంబర్ సిస్టమ్స్ హై ప్రయారిటీ, బులియన్ ఆల్జీబ్రా హై ప్రయారిటీ, కీ మ్యాప్స్ హై ప్రయారిటీ, కాంబినేషనల్ సర్క్యూట్స్ హైయెస్ట్ ప్రయారిటీ, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ హైయెస్ట్ ప్రయారిటీ, ఫ్లిప్ ఫ్లాప్స్ హైయెస్ట్ ప్రయారిటీ, కౌంటర్స్ ఎన్కోడర్స్ డీకోడర్స్ మీడియం ప్రయారిటీ. ఓకే, అగైన్ ఇదంతా కూడా నేను చూసిన డిఫరెంట్ పేపర్స్ నుంచి వచ్చిన ఇన్సైట్స్ నుంచి చెప్తున్నాను. సో మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుద్దని చెప్తున్నాను. ఇంత కష్టపడి రాయడానికి ఐ థింక్ ఇట్ టుక్ మీ అరౌండ్ కొన్ని గంటలు పట్టింది వీకెండ్ మొత్తం, కాబట్టి యూస్ చేసుకోండి. ఓకే, నౌ దెన్ వీ హ్యావ్ లో ప్రయారిటీ సబ్జెక్ట్స్లో ద ఫస్ట్ వన్ ఈజ్ COA, రైట్. అందులో మనకి అడ్రసింగ్ మోడ్స్ ఈజ్ హైయెస్ట్ ప్రయారిటీ, పైప్ లైనింగ్ ఈజ్ హైయెస్ట్ ప్రయారిటీ, హజార్డ్స్ హైయెస్ట్ ప్రయారిటీ, క్యాష్ బేసిక్స్ మీడియం ప్రయారిటీ, అండ్ మెమరీ హైరార్కీ మీడియం ప్రయారిటీ. అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడికి వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా. సో నేను చేసింది ఏంటి, సబ్జెక్ట్స్ అన్నింటినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హై, మీడియం, లోకి డివైడ్ చేశాను. అండ్ ఆ తర్వాత ప్రతి సబ్జెక్ట్లోనూ ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం తీశాను. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్లో మళ్ళీ నేను హైయెస్ట్, హై, మీడియం లేబుల్స్ పెట్టాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మేక్ సెన్స్? డెఫినెట్లీ. ఈ పీడిఎఫ్ నేను మీకు ఇచ్చేయచ్చు, నాకు వచ్చే పెద్ద నష్టమేం లేదు. బట్ ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే రాస్తే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మసల్ మెమరీ బిల్డ్ అవుతుంది అండ్ గుర్తుంటుంది గైస్. ఇలా చూసుకుని ఓకే నైస్, వావ్ నైస్, స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్ పీడిఎఫ్ పెట్టేసుకొని వాట్సాప్లో షేర్ చేసుకుంటే ఏం గుర్తుండదు. ఈ మధ్యన విత్ ద సోషల్ మీడియా ఇంపాక్ట్, రీల్స్ చూసి మన ఆ రిటెన్షన్ పీరియడ్, ఫోకస్ చేసే పీరియడ్ తగ్గిపోయింది. ఆ కేసులో మళ్ళీ చదువు కూడా ఇలా పడుకొని జస్ట్ మీరు స్క్రీన్ షాట్లు తీసుకుంటే ఏమొస్తుంది? కాబట్టి కూర్చోండి, నోట్స్ తీసుకోండి, దీని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మీకు గేట్లో మంచి స్కోర్ వస్తుంది. ఇదే విధంగా మిగతా ఏ గేట్ పేపర్ గురించి మీకు గైడెన్స్ కావాలో చెప్పండి, వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.